హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా అనేది కామెంట్ అయితే చేయండి అబ్బా. ఇంకా ఈ రోజు అయితేనక ఇక్కడ చూడండి, ముందుగా ఈ శారీ అయితే చూడండి, తర్వాత చేస్తాను. ఇక్కడ చూడండి, మొత్తం ప్లెయిన్ శారీ, చాలా స్మూత్గా ఉంది, అలాగే బెరుస్తా ఉంది దగదగ అనేసి. ఈ మెరిసే శారీ, స్మూత్ శారీతో ఒక మంచి డ్రెస్ కుడతా అనుకుంటున్నారా? అస్సలు కాదు. ఎప్పుడు అదే మాట అంటావక్క, ఆపు అని అనకండి. డ్రెస్ అయితే కాదు, పాయింట్ కుట్టి చూపిస్తానండి. అది కూడా అంబ్రిల్లా కటింగ్తో పాయింట్ అండి. ఇంతవరకు అనేది ఆ పాయింట్ మన వీడియోలో మన ఛానల్లో పెట్టను లేదు, నేను తీయను లేదండి. ఇప్పుడు అనేది ఆ పాయింట్ అనేది ఇప్పుడు ఆ పాయింట్లు అనేది చాలా ట్రెండ్ అయిపోయాయండి. ప్రతి డ్రెస్ మీదకి అనేది అలాంటి పాయింట్లు, అంటే ప్లాజా పాయింట్లు అనేది వేస్తున్నారండి. ప్లాజా కన్నా ఈ అంబ్రిల్లా పాయింట్ ఇంకా గోల్ ఎక్కువగా ఉంటుంది. వేసుకున్నా కానీ మిడ్డీ వేసుకున్నట్టు ఉంటుంది, కానీ పాయింట్ వేసుకున్నట్టు అస్సలు ఉండదండి. ఇప్పట్లో అయితే నేను పాయింట్లు చాలా ఎక్కువగానే చూపిస్తాను. మీరు ఫస్ట్ టైం కింద మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే మనము అంబ్రిల్లా కటింగ్ పాయింట్ని అయితే కట్ చేసి కుట్టేద్దామండి. ఇంకొక వీడియోలో బాక్స్ కుర్చీలతో పాయింట్ అనేది చూపిస్తాను. ఇంకొక వీడియోలో ప్లాజా పాయింట్ కూడా చూపిస్తానండి. అలాగే మీకు పాయింట్లు కూడా చాలా మటుకు చూపిస్తాను. అన్ని డ్రెస్ మీదకి సెట్ అయ్యేటట్టు అనేది చూపిస్తానండి. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కూడా అనేది ఒకటే కలర్తో డ్రెస్ అనేది కుట్టానండి. అంటే ఒకటే కలర్ క్లాత్తో చూడండి, పాయింట్ డ్రెస్ కుట్టేశాను. దాని మీదకి ఆపోజిట్ చున్నీ అనేది వేసుకున్నాను. డ్రెస్ అదిరిపోలే, చాలా బాగుండేదట అనేది చూపిస్తాను. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి. మీకోసం నేను ఎంత కష్టపడుతున్నానో అందుకోసమని ఒక లైక్ వేసుకోండి. మీ ఫ్రెండ్స్కు, మీ ఫ్యామిలీ మెంబర్స్కు మన మధుబాల అక్క అనేసి మన వీడియో షేర్ చేయండి అబ్బా. మీకోసం ఎంత కష్టపడుతున్నానో చూడండి. ఇంకా ఈ చీరతో పాయింట్ అయితే కనుక కుట్టేద్దామా? పదండి మరి త్వరగా. కటింగ్ అయితే చేసుకుందామండి. చీర మొత్తం అనేది 5.5 మీటర్ ఉంది. 2.5 మీటర్ అనేది సపరేట్ అనేది చేసానండి. 3 మీటర్లు అనేది పాయింట్కి అనేది చేసుకున్నాను. ఈ 2.5 మీటర్లు మనకు అవసరం లేదు, పక్కన పెట్టేసుకున్నాము. ఈ 3 మీటర్ల క్లాత్ అనేది ఇలా 2 మడతలతో అనేది మర్చుకోవాలండి. ఇలా మర్చుకొని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కోన్ టైప్లో అనేది మర్చుకోవాలండి. మనము అంబ్రిల్లా డ్రెస్ కుట్టుకుంటాం చూడండి, ఆ డ్రెస్ టైప్లోనే వస్తుంది ఇది. ఇలా అనేది మర్చుకోవాలి. ఎక్కడనే కానీ మడతలు లేకుండా చూసుకోండి. కొంచెం మందమైన క్లాత్ అనేది తీసుకోవాలి దీనికి. ఇప్పుడు అనేది మనము పొడవు అనేది తీసుకున్నాము. పొడవు వచ్చేసి 38 అండి. మీ పాయింట్ తీసుకొని దాని పొడవును పట్టించి అనేది తీసుకోవాలి. ఇప్పుడు అనేది నడుము అనేది చూసుకుందామండి. నడుము అయితే కనుక నేను 11 ఇంచులు అనేది తీసుకుంటున్నానండి. లేదా మనకు 10 ఇంచులైనా సరిపోతుంది. కొంచెం లూజ్ ఉంటేనే బాగుంటుందండి. మనం ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి, తక్కువగా తీసుకున్నాం అనుకోండి, కొంచెం టైట్ అయ్యి పాయింట్ అనేది సినిగే అవకాశం ఉంది. 10 ఇంచులు తీసేసుకోండి. 10 ఇంచులు తీసుకున్నారనుకోండి, మనకు ఇది అంబ్రిల్లా కటింగ్ కదండి, కట్ చేస్తున్నది. ఈ కోన్ టైప్లో కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇంకా సాగినట్టు అవుతుంది. అందుకోసం అనేసి 10 ఇంచు అనేది తీసేసుకోండి. ఇలా అనేది 10 ఇంచులకు అనేది మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇది వచ్చేసి మనకు 2 మడతలతో అనేది వస్తుంది కదా, అంటే కనుక 2 మడతలతో వస్తుంది కాబట్టి దాన్ని చూసుకొని మీరు కొలుసుకోవాల్సింది అయితే ఉంటుంది. ఇప్పుడు మనకు 10 ఇంచులు అనుకోండి, ఇప్పుడు ఎంత వస్తుంది మొత్తం కలిపితే కనుక మనకు దాన్ని అనేది మీరు 4 భాగాలుగా చేసుకోవాలి. నడుమును అనేది 4 భాగాలుగా, నడుము కొలతను తీసుకొని దాన్ని 4 భాగాలుగా చేసుకొని అనేది ఇక్కడ పెట్టుకొని అనేది కొలుచుకోవాల్సింది అయితే ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది సెంటర్లో అనేది టేప్ పట్టుకోవాలి. ఇలా సెంటర్లో టేప్ పట్టుకున్న తర్వాత 38 ఇంచులు అండి. 38 ఇంచులకు ఇక్కడికి వచ్చిందండి. 38 ఇంచుల దగ్గర మార్కింగ్ అయితే వేసేసుకున్నాము. చూడండి, ఇలా టేప్ అనేది ఇక్కడ నుంచి అనేది పక్కకు జరగకూడదండి. ఇక్కడ నుంచి పక్కకు జరగకుండా ఇలా జరుగుకుంటూ పోవాలి టేప్ అయితే కనుక. ఇలా అనేది మార్కింగ్ చేసుకొని గీసుకోవాలండి రౌండ్గా వచ్చేటట్టు. కొంచెం క్లాత్ అనేది తక్కువ వచ్చేసింది, ఇది కుట్టేటప్పుడు అనేది జాయింట్ వేసేసుకున్నాము. ఇప్పుడు అనేది ఇక్కడ నడుము దగ్గర నుంచి ఒక 1.5 ఇంచు లేదా ఇంచి అనేది తీసుకొని ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక 13 ఇంచుల దగ్గరికి అనేది మార్కింగ్ వేసేయండి. 13 ఇంచుల దగ్గరికి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఈ రెండింటిని ఇలా బాక్స్ టైప్లో అనేది కలిపేసేయండి. ఇది వచ్చేసి మనకు పిస్తా లూజ్ అండి.
పిస్తా లూజ్ అనేది మీ ప్యాంట్ను బట్టి చైన్ తీసుకోవచ్చు, లేకుంటే కనుక 13 ఇంచులు అయితే కనుక సరిపోతుందండి. దీన్ని అనేది ఇక్కడ నుంచి రౌండ్ చేసేసుకోండి. ఇది ఇటు ఓపెన్ ఉంటుంది చూడండి, ఓపెన్ పక్క అనేది ఈ పిస్తా లూజ్ అనేది పెట్టుకోవాలండి. ఇది అనేది గుర్తు పెట్టుకోండి. ఇక్కడ నుంచి రౌండ్ చేసేసుకోవాలి. మనం సంఖ రౌండ్ ఎలా గీసుకుంటామో అలా రౌండ్గా గీసుకోవాలండి. ఇప్పుడు నడుమును అనేది కట్ చేసుకున్నాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒకటి అనేది ఓపెన్ లేకుండా ఉంటుంది కదండి, దాన్ని ఓపెన్ చేసేసుకున్నాము. మీరు ఇది కన్ఫ్యూజ్ అయినట్టుంటే కనుక కొంచెం క్లాత్ అనేది ఎక్కువగానే పెట్టుకోండి. ఇలా నడుము ఎక్కువగా తక్కువైనా సరిపోతుంది. కుట్టేటప్పుడు అనేది మీరు కింద కాళ్ళ దగ్గర అనేది కట్ చేసుకోవచ్చు. ఇక్కడ తక్కువైనది నేను కుట్టేటప్పుడు అనేది చూపిస్తానండి. చూడండి, ఈ రెండు అనేది ఒక్కొక్క కాలు అనేది ఇలా సపరేట్ అనేది వస్తాయండి. మనకు అంబ్రెల్లా అనేది ఫుల్గా వస్తుందండి. ఇది కాలుకి లూజ్ అనేది చాలా ఎక్కువగానే వస్తుంది. చూడండి, ఇది రెండు కాళ్ళది అనేది సపరేట్ అనేది చేసేసానండి. దీనికి ఇక్కడ అనేది తక్కువగా వచ్చింది కదండి, పాయింట్కు మనకు తక్కువగా వచ్చిన దానికి అనేది మనం జాయింట్ కోసం అయితే కనుక కట్ చేసుకోవాలి. చూడండి, ఇలాగ క్లాత్ను కట్ చేసుకొని ఇది కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఇటు సైడ్ దాన్ని చూసి దాని ప్రకారం అనేది కట్ చేసుకోవచ్చు. దీనికి ఇలాగనే కట్ చేసుకోవాలనేది ఏం లేదండి. స్ట్రైట్గా కట్ చేసుకొని తర్వాత కుట్టిన తర్వాత మిగతా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోవడమే. పాయింట్ కటింగ్ అనేది చాలా ఈజీ అండి. ఇంతే. దీని నడుము అనేది మనము కుట్టేటప్పుడు అనేది చూపిస్తాను. నడుము బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలనేది కుట్టేటప్పుడండి. పాయింట్ ఇది కుట్టే ముందు అనేది మనకి ఇక్కడ తక్కువగా వచ్చింది కదండి, క్లాత్ అనేది మనము జాయింట్ వేసేసుకున్నాము. చూడండి, ఇలా పెట్టేసి తక్కువ వచ్చిన దగ్గర నుంచి కుట్టు వేసేసుకోవాలి. నేను చెప్పాను కదండి, క్లాత్ అనేది దీన్ని క్రాస్గా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, స్ట్రైట్గా కూడా కట్ చేయొచ్చు. స్ట్రైట్గా కట్ చేసి వేయాలండి. క్రాస్గా కట్ చేసి వేసామనుకోండి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాము. ఇలా స్ట్రైట్గా వేసుకున్నాం అనుకోండి కన్ఫ్యూజ్ లేకుండా నీట్గా అనేది కుట్టు వేసేసుకోవచ్చు. అంటే స్ట్రైట్ కుట్ అనేది ఇలా వేసుకుంటూ వచ్చేయచ్చు. మనకు తక్కువ రావడం కూడా స్ట్రైట్గానే తక్కువగా వచ్చిందండి. ఇలా కుట్టిన తర్వాత ఇటువైపు తిప్పేసి పై కుట్టండి లాగినట్టు వేసుకోవాలి. మ్యాక్సిమం ఈ పాయింట్ కుట్నికి లైనింగ్ లేకుండానే చూసుకోండి. అంటే మందంగా ఉన్న క్లాత్ మాత్రమే తీసుకున్నారంటే చాలా బాగుంటుంది. దీన్ని మనము ఇలా నడుము దగ్గర నుంచి మర్చుకుందామండి. నడుము దగ్గర నుంచి మర్చుకుంటే కనుక ఎగస్ట్రా ఉన్న క్లాత్ అనేది మనకి ఇక్కడ ఇలా కనిపిస్తుందండి. ఇది మనకు అసలైన క్లాత్. ఇది అనేది మనము జాయింట్ వేసాము చూడండి, ఆ క్లాత్. అసలైన క్లాత్ ఇలా పైకి వచ్చేటట్టు మర్చుకోవాలి. మర్చుకున్న తర్వాత ఈ అసలైన క్లాత్ ఉన్న దగ్గర వరకు నుంచి కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను వీడియోలో ఎలా కట్ చేస్తున్నానండి. ఇలా కట్ చేసుకున్నారంటే చాలా ఈజీగా ఉంటుందండి. డ్రెస్కైనా పాయింట్కైనా. మనకు చిన్నపిల్లలకైతే ఇలా జాయింట్లు అయితే పడవండి. పెద్దవాళ్ళ పాయింట్లకు కానీ లేదా ఫ్రాక్స్కి కానీ జాయింట్ అనేది గ్యారంటీగా పడుతుంది. ఆ జాయింట్ పడినప్పుడు ఇలా జాయింట్ వేసుకున్నామంటే ఈజీగా ఉంటుందండి. చూడండి, ఇలాగనే ఇంకొక దానికి కూడా జాయింట్ వేసుకోవాలి. ఆల్రెడీ నేను జాయింట్ అనేది ఇంకొక దానికి అనేది వేసేసానండి. ఇంకా చూడండి, ఇంకో దానికి కూడా అనేది జాయింట్ అనేది వేసేసాను నేను. ఇప్పుడు మనము పిస్తా దగ్గర కుట్టు అనేది వేసేసుకోవాలండి. చూడండి, ఇలాగా రెండు అనేది ఎదురెదురుగా పెట్టుకోవాలండి. ఎదురెదురుగా పెట్టుకొని కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇంకో కుట్టు కూడా వేసుకోవాలి. పాయింట్కు పిస్తా దగ్గర డబల్ కుట్టు గ్యారెంటీగా ఉండాలి. మీరు ఏ పాయింట్ కుట్టినా కానీ స్కూల్ యూనిఫామ్ పాయింట్ కుడతారు కదా, అదైనా కానీ నార్మల్ కుట్టు పాయింట్ అయినా కానీ పిస్తా దగ్గర డబల్ కుట్టు గ్యారెంటీగా అనేది ఉండాలండి. ఇక్కడ చూడండి, ఇటు సైడ్ అనేది మీరు కుట్టు అనేది కొంచెం దూరం మాత్రం వేసేయండి. ఎలాస్టిక్ వేసుకున్న తర్వాత మిగతాదని వేసేయచ్చు.
మీరు చూసారంటే నేను ఆపోజిట్గా వేస్తున్నానండి. ఇటు సైడ్ నుంచి కాకుండా అటు సైడ్ నుంచి వేసుకుంటూ వస్తున్నాను. ఇక్కడ చూడండి కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇలా కుట్టు వేసేసుకోండి. మనము ఇంకొక కుట్టు అనేది కూడా తర్వాత అనేది వేసేసుకున్నాం. ఒక కుట్టు చాలు ఇటు సైడు, అంటే ఎలాస్టిక్ ఎక్కించే సైడు ఒక కుట్టు చాలు. కొంచెం ఇలా ఓపెన్ అనేది పెట్టుకోవాలి. తర్వాత ఈ ఓపెన్ మళ్ళీ కుట్టు వేస్తాం కదా, అటు సైడ్ అనేది సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని అనేది ఇలా తీసేసుకోండి. ఈ పిస్తా అనేది రెండు అనేది ఇలా వచ్చేటట్టు అనేది తీసేసుకోవాలి. చూడండి ఈ పిస్తా ఇలా పడేటట్టు అనేది చూసుకొని ఈ పిస్తా అనేది కరెక్ట్గా ఉండాలండి. దీనికి ఇక్కడ ఒక పిన్ను కానీ పినిస్ కానీ పెట్టేసుకోండి, లేదా ఎటు సైడ్ అటు సైడ్ అనేది కుట్టు అనేది కూడా వేసేసుకోవచ్చు. నేనైతే అట్లా వేయట్లేదండి, మీరు వేసేసుకోవచ్చు అలాగా. ఇక్కడ నుంచి చివరనే కుట్టు వేసేసుకోండి. చివర అంటే చివర వేయవలసిన లేదండి, ఒక 1/2 ఇంచ్ క్లాత్ వదిలేసుకోండి. కొన్ని క్లాత్లు ఏమవుతాయంటే అండి మనకు పాస్ వచ్చినట్టు అవుతుంది కొన్ని క్లాత్లు, అందుకనేసి ఇది అనేది కొంచెం లోపలికి కుట్టు వేసుకున్నాం అనుకోండి, అలా వచ్చినప్పుడు మళ్ళీ అనేది కుట్టు వేసుకోవడానికి అయితే ఉంటుంది వేరే వాళ్ళది అయినా కానీ. చాలా ఎక్కువగా తక్కువగా వచ్చినా కానీ దీనికి బాధపడే అవసరం లేదండి. ఎందుకంటే ఇది మనం కుట్టేది అంబ్రెల్లా కటింగ్ కాబట్టి ఎక్కువగా తక్కువ కాళ్ళ దగ్గర కానీ వస్తుంది. దాని గురించి ఏం బాధపడే అవసరం లేదు. ఇలా కట్ చేసామంటే సరిపోతుంది. ఇంకో కుట్టు వేసేసుకున్నాము. ఇంకో కుట్టు వేసుకున్న తర్వాత మీరు దీనికి జిగ్జాగ్ అయిన చేయించుకోవచ్చండి, లేదా మడిచైన కుట్టు వేసేసుకోవచ్చు. నేనైతే ఇంకా కొంచెం సన్నగా అనేది మడుచుకొని కుట్టు అనేది వేసేసుకుంటున్నాను. మీ ఇంట్లో జిగ్జాగ్ మిషన్ ఉంటే జిగ్జాగ్ చేసుకోండి, లేదా అంటే కనుక వేరే దగ్గరైనా కానీ ఒక 10 రూపాయలు ఇచ్చారంటే జిగ్జాగ్ వేసిస్తారు. ఇది పాయింట్ కాబట్టి నాకు తెలిసినంతలో జిగ్జాగ్ అవసరం లేదనుకుంటున్నాను. ఇలా చిన్నగా మడిచి అనేది కుట్టు అయితే వేస్తున్నానండి. రెండు వైపులా సేమ్ ఇలాగనే అనేది కుట్టు వేసుకున్నాము. ఇలా అనేది మడిచి కుట్టుకోవాలి. నేనైతే రెండు వైపులా అనేది మడిచి కుట్టానండి. ఇప్పుడు మనము నడుము బెల్ట్ కుట్టుకొని ఎలాస్టిక్ అనేది ఎక్కించుకున్నామండి. నడుము బెల్ట్ అనేది నేను చూడండి ఒక 4 ఇంచులు ఎడల్పు అయితే ఇంకా తీసుకున్నానండి. ఇంకా పొడుగు అనేది మనకు నడుము ఎంత ఉందో అంతమైన అనేది తీసుకోవాల్సింది అయితే ఉంటుందండి. నడుమును పట్టించి అనేది తీసుకోవాలి మనము. మీరు ఎలాస్టిక్ అనేది ఎంత తీసుకున్నారు అనేది దాన్ని పట్టించి అనేది మనము తీసుకోవాల్సింది అయితే ఉంటుందండి. ఇప్పుడు ఎలాస్టిక్ వచ్చేసి మనకు ఒక 2.5 ఇంచులు తీసుకున్నాం అనుకోండి, మనం ఎక్కువగా అంటే 5 ఇంచులు లేదా 6 ఇంచులు ఎడల్పుతో తీసుకోవాల్సింది అయితే ఉంటుంది. లేదా తక్కువగా తీసుకున్నాం అనుకోండి, తక్కువగానే తీసుకోవాల్సింది అయితే ఉంటుందండి. దాన్ని పట్టించి 1 ఇంచుది ఉంటుంది, ఇంచి బాగుంటుంది, ఇంచున్నర ఉంటుంది. ఎలాస్టిక్ అయితే 2 ఇంచులు 2.5 కూడా ఉంటుందండి. దాన్ని పట్టించి మీరు తీసుకోవాలి. నేనైతే కనుక ఇంచున్నరది అనేది ఎలాస్టిక్ అనేది తీసుకున్నాను. చూడండి ఈ క్లాత్ అనేది ఇలా పెట్టేసి వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. నడుము మొత్తం అనేది ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇటువైపు తిప్పేసి కొంచెం ఇలా మడుచుకొని ఇక్కడ పెట్టేసి కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేసేయాలండి. ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలండి. ఇది అనేది మనకు అంబ్రెల్లా కటింగ్ పాయింట్ కాబట్టి కొంచెం సాగినట్టు వస్తుందండి. ఎక్కడైనా సాగినట్టు వచ్చిందనుకోండి ఇలా కుచ్చు పెట్టేసేయండి. కొంచెం కుచ్చు అంటే ఊరికి అట్లా మడిచి అనేది పెట్టేసేయండి. మడిచి పెట్టేసి మనకు ఎలాస్టిక్ వేసుకుంటాం కాబట్టి దీన్ని మడిచి పెట్టినా కానీ కనిపించదండి. ఇప్పుడు దీనికి ఎలాస్టిక్ అనేది ఎక్కించుకుందాము. ఎలాస్టిక్ అయితే కనుక ఎంత తీసుకోవాలంటే మీరు పాయింట్ అనేది సారీ అండి ఎలాస్టిక్ ఇది మీ పాయింట్ అనేది చూసుకోండి. మనకు ఇంట్లో పాయింట్లు ఉంటాయి కదండి, లెగ్గిన్ కానీ ఏమైనా కానీ పాయింట్లు ఉంటాయి కదా, ఆ పాయింట్లు అనేది చూసుకొని దానికి ఎంత ఎలాస్టిక్ ఉందో అంతమైన అనేది తీసేసుకోండి. లేదా మీ నడుము కన్నా ఒక 5 ఇంచులు తగ్గించి, అంటే ఇప్పుడు 25 ఇంచులు మీ నడుము ఉందనుకోండి, ఒక 5 ఇంచులు తగ్గించి 20 ఇంచులు అనేది అలా ఎత్తినక తీసుకోవాలి. ఎలాస్టిక్ అనేది ఒక పినిస్ సహాయంతో అనేది ఇలా అనేది ఎక్కించుకోవాలండి. మనము మొత్తం అనేది ఎక్కించేసుకున్నాము. ఇలా ఎలాస్టిక్ అనేది ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత
ఒక కుట్టు అనేది వేసేసుకున్నాము. ఇలా కుట్టు వేసుకున్నాం అనుకోండి, ఎలాస్టిక్ అనేది పక్కకు జరగకుండా ఉంటుందండి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఈ రెండుని కలిపేసి ఈ పిస్తా కుట్టుకు జాయింట్ అయ్యేటట్టు కుట్టు వేసేసుకున్నాము. ఇంకొక కుట్టు అనేది వేసేసుకున్నాము. కొంచెం దూరం వేసుకుంటే సరిపోతుందండి ఇంకొక కుట్టు. ఇప్పుడు చూడండి, మనకు పాయింట్ అనేది రెడీ అయిపోయింది. ఇలా అనుకున్నాం అనుకోండి, మనకు మొత్తం అనేది వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకొక పిస్తా ఉంది కదండి, అక్కడ అనేది గుండు సూది పెట్టేసేయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము లూజ్ కుట్టు పెట్టేసుకొని ఎలాస్టిక్ మీద కుట్టు వేసేసుకున్నాం. ఎలాస్టిక్ అనేది తిరగదిప్పకుండా ఉంటుందండి. ఇలా కుట్టు అనేది వేసేసుకోవాలండి. చూడండి, పాయింట్ అయితే కనుక రెడీ అయిపోయింది. ఇప్పుడు తిప్పి అనేది చూద్దాము. పాయింట్ అనేది తిప్పేసుకున్నామండి. ఇది 3 మీటర్లతో అనేది పాయింట్ అనేది రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత పెద్దగా వచ్చేసిందో. పాయింట్ అయితే ఇంకా చాలా బాగుంది. ఇది పాయింట్ అంటే ఎవ్వరూ నమ్మరండి, మిడ్డీ ఉన్నట్టే ఉంటుంది. చూడండి, ఒక్కొక్క కాలికి అనేది చాలా అనేది వచ్చేసింది. ఈ పాయింట్ నేను వేసుకొని చూపిస్తాను, అప్పుడు ఇంకా మీకు క్లియర్గా అనేది అర్థమవుతుంది. నా ముఖంలో సంతోషం చూస్తానే మీకు అర్థమవుతుంది. నేను అనుకున్న దానికన్నా ఇంకా నీట్గా వచ్చేసిందండి పాయింట్ అయితే ఇంకా. వేసుకొని చూపిస్తాను. ఈ పాయింట్ నేను వేసుకొని చూపిస్తాను కదండి. వేసుకున్న చూడండి, మిడ్డీ వేసుకున్నట్టు కనిపిస్తూ ఉంది కదా. పాయింట్ మాత్రం అయితే ఇంకా అస్సలు కనిపించట్లేదు. అంత గోల్ ఎక్కువగా పెట్టామండి. చూడండి, మనకు ప్లాజా పాయింట్కి అయితే కనుక ఇంత గోల్ అయితే కనుక రాదండి. ఇది నేను అందుకని అంబ్రిల్లా కటింగ్ పాయింట్ అనేసి అంటాను ఎక్కువగా అనేది. చూడండి ఎంత బాగా వచ్చిందో. మనకైతే ఇలా ఏదైనా టీ షర్ట్ వేసుకున్నాం అనుకోండి, మిడ్డీ వేసుకున్నట్టే కనిపిస్తూ ఉంటుంది. దీని మీద టాప్ వేసుకోవచ్చు, ఇంకా డిఫరెంట్గా ఏదైనా కానీ వేసుకోవచ్చు అండి. అంటే డిఫరెంట్ టాప్స్ వస్తుంటాయి కదండి, ఇక్కడ వరకే టాప్స్ అనేది టీ షర్ట్ మాదిరి, ఆ టాప్స్ అయినా వేసుకోవచ్చు అండి. అలాంటి టాప్స్ వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది, ఎవరికైనా బాగుంటుంది. ఇంట్లో నైట్ డ్రెస్గా యూజ్ చేసుకోవచ్చు, లేదా వేరేగా మంచిగా పైన మంచి టీ షర్ట్ వేసుకొని కాలేజ్లకు బయటికి యూజ్ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. కుట్టడం కూడా చూసారు కదండి, చాలా ఈజీనే కుట్టేది కూడా. కొంచెం మనం జాగ్రత్తగా కటింగ్ చేసుకున్నామంటే ఇంకా సరిపోతుందండి. ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో కూడా ఉన్నాయండి. ప్రతి దాని మీదకి ప్లాజా పాయింట్ మాత్రమే వేసుకుంటున్నారు. అలా ప్లాజా పాయింట్ యూజ్ చేసే వాళ్ళకు ఇది ఇంకా బాగుంటుందండి. పిల్లలకైనా కానీ ఇంకా టైట్ పాయింట్లు వేసి పంపించడానికి అయినా కానీ బాగోదు. బయట పరిస్థితులు కూడా బాగలేవు కదండి, అందుకోసమే నేను చెప్తూ ఉన్నాను. ఇలా కుట్టామంటే కనుక పిల్లలకు చాలా బాగుంటుంది. నాకైతే బాగా అనిపించిందండి. నా దగ్గర నా సైజు అంటే నేను వేసుకునే టీ షర్ట్లు అనేది కొత్తగా ఏమీ లేవండి. నేను వేసుకునేది అంటే కనుక నైట్ డ్రెస్ మీద టీ షర్ట్ అనేది, దీని మీద ఇది ఇలా వేసుకున్నాను. తప్పుగా అయితే కనుక ఏమీ అనుకోకండి. చూడండి చాలా బాగుంది కదా. నచ్చితే కనుక మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంది అనేసి తప్పకుండా అనేది కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్.